అంశాన్ని క్యారెక్టర్ తో ఎలివేట్ చేస్తూ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని పడేయాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. కమర్షియల్ సబ్జెక్టే అయినా కొత్తగా ఆడియన్స్ కి చూపిస్తూ హిట్లు కొడుతున్న త్రివిక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ ప్లాట్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఇప్పటి వరకు లోకల్ డైరెక్టర్ గానే ఉన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలని అదే రేంజ్ లో స్టోరీని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ నుంచి దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్టీఆర్ తో మైథలాజికల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఆచార్య తప్ప అన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్న కొరటాల శివ కూడా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ ట్యాగ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకొని చేసిన దేవర మంచి రిజల్ట్ అందుకుంది. 600 కోట్ల కలెక్షన్లతో ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు కొరటాల. అయితే దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో ఈసారి సెకండ్ పార్ట్ ని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.